దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, తమ్ముడికి పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 177 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇన్ని రోజులు అవుతుంది చెల్లె మనము ఇడికి రాక, ఇద్దరం కలిసి ఉండక, మాట్లాడుకోక. అవునక్క, ఇక ఏం చేద్దాం, నీ పని నీకేనాయే, నా పని నాకేనాయే. ఇక నాకు కోడలొచ్చి ఆ బిజీలో నేనుంటిని. కోడలు మంచిగా ఉంటాందా, మంచిగా పని చేస్తుందా? మంచిగా ఉంటది, మంచిగా పని చేస్తుంది, మంచిగా అరుచుకుంటుంది. ఇప్పటికైతే ఏదైనా కొన్ని రోజులే తిగే అమ్మా. ఎందుకవ్వా, మంచిగుండి ఎప్పటికీ అత్త మామలను తల్లి తండ్రి లెక్క చూసుకోవాలి. శ్వేత మంచిగా ఉంటుందా పెద్దమ్మ? ఎప్పుడన్నా మళ్ళా గట్లనే లొల్లి గిట్లా పెట్టుకుంటారా? మంచిగానే ఉంటది లతవ్వ. ఏం లొల్లి మాకు, వాళ్ళే అండుకోబట్టే నాది నేనే అండుకోబడుతుంది. ఇక అట్లా అండుకున్నాక ఏం లొల్లి ఉంటది? మీ అత్తలేరి పన్నరా సప్పులు లేదు. నమ్మ తిన్నారు, పూరీలని చేసిర్రు. 2 కిలోల పిండి చేస్తే చెరి 15 కాక తిన్నారు. వాళ్ళు తింటారా, వాళ్ళకు అలవాటే. అయితవైతి తింటావనైతి. చుట్టాలు వచ్చిరని కూర తెప్పిస్తే చుట్టాలకు కాదు, వాళ్ళకే కావాలి సగం అంతా. మీ చిన్నత్త ఎందుకు వచ్చింది బిడ్డ? ఎప్పుడు వచ్చింది? మొన్న వచ్చిందే అమ్మ. ఆమె కట పిల్లలు అయితే లేరట, ఇలాగా బుట్టం దగ్గర చూయించుకుంటా అని వచ్చింది. ఏ ఇల్లు పోయేది లేదు, అది చూసేది లేదు అన్నట్టున్నది. తింటారు పంటారు. ఏమన్నా ప్రాబ్లం ఉన్నదో? అన్ని చూపెట్టిరమ్మా. ఏడివేనా అన్ని మంచిగా ఉన్నాయి అత్తన్నాయి కానీ ఇక మరి ఎందుకైతే లేదో తెలియదు. అది భగవంతుని దయవ్వ. కొందరికేమో తొందరనే అవుతుంది, కొందరికేమో సంవత్సరాల పొంటి అయినా కూడా కాదు. ఈ పిల్లలు ఎటువాయరి సప్పులు లేదు. నీ కొడుకు నా మనవడు ఎటువాయే? ఆడుతురు బెడ్రూమ్లా కొట్టుకుంటారు బిడ్డ. ఆయన అలా కొట్టుకున్నాక ఏడుతారు చూడుపో. ఏం కొట్టుకోరు తీయే అమ్మా. నాకు మీరిద్దరు ఒక్క కాడుంటే ఒకటే గుర్తుకొస్తుంది. చంద్రముఖి ఇంద్రముఖి అని మా అత్తను మా చిన్నత్తను ఎంత ఆగం చేసిర్రు. ఒకసారి వాళ్ళు దెబ్బకే పిత్తులు పోసుకున్నారు. పాపం అప్పుడు మీ అత్తను ఆట ఆడుకున్నాం కానీ ఇప్పుడు అట్లా ఆడితే మీ అత్త ఊకుంటుందా? మీ అత్తకు అన్ని తెలిసే కింది మీద ఎత్తది. మీరు గీడ కూర్చున్నారా? నేను ఇంట్లో అన్ని రూమ్లల్లా చూసొస్తానా. ఏం చేయమంటావు వదిన? ఈడ కూర్చున్నావు, పంట నిద్ర పట్టదాయే మాకు. నేను అలా వండి బొర్రే బొడతానా, గింత నిద్ర వస్తలేదు నాకు. చిన్న వదినే పండుకుందా? ఫోన్ మాట్లాడుతుందల్లా ఆయనతోటి. అయ్యో ఫోను ఎప్పుడు చూసిన ఫోనే మాట్లాడుతాంది. అలా ఆయనకు ఇదంటే బగ్గ పానం. దీన్ని వదిలిపెట్టి దీంతో మాట్లాడకుండా ఉండలేడు. ఓ మా డంబు చూడు మొత్తం చెల్ల గురించి ఎట్లా చెప్తాందో. మరి అట్లా వదిలిపెట్టి ఉండనప్పుడు మరి ఇప్పుడు ఎన్ని రోజులు ఎట్లుంటాందిడా? అవునా వదినే? మరి వచ్చి 4-5 రోజులు అవుతుందట. మరి ఇడు ఉంటుంది కదా, ఆయన ఎట్లుంటాడా? ఇక ఓ పని మీద వచ్చింది వదినే, ఏం చేసుడు పోతుంది. ఇక అయితే పిల్లలు కాకపోతే ఎవరికైనా బాధే ఉంటది. ఇక గదే వచ్చింది కాదు గోస వదినే, ఏం చేసుడు? నాకేం చేయాలో అర్థమై పాడైతలేదు. ఆ పిల్లలు చల్లగుండ పిల్లలు అయితే లేకపోయే. మా అత్తకు చెల్ల గురించి బాగానే రంది అవుతుంది. ఇక పూరీలే తింటి ఆకలి పాడైతుంది. మళ్ళా ముచ్చటగా 15-20 దాకా తిన్నావు, మళ్ళీ ఆకలి అవుతుందా? అబ్బా అది కడప లేకపోతే ఒక పెద్ద కుండా? అలా బగారబు ఉన్నదే ఉన్నది. తినిపో ఉన్నది. ఆపుగడంతా తింటేనే. ఇక పూరీలు తిన్నాక అప్పుడు అన్నం తినకపోతిని. ఇప్పుడేమో కడుపులా గడగడా అంటుంది. తినిపో అత్తమ్మ తినిపో, మళ్ళీ ఆయనతో ఎవరైనా తింటారు. వాళ్ళు తింటారే, అందరు తినే ఉండే. ఇక గట్లనే చూసినావా పెద్దమ్మ, మనం తిని గంట అవుతుందా లేదా? గంట కాకలి అవుతుందట. ఇక ఏం చెప్తావు? ఆయన తున్న కూర ఎవరైనా తింటారని మా అత్త ఆపది. మేము ఇంచే పెట్టుకొని తింటది. ఇక పోయి ఈ కూర చల్లగుండా తింటే తినంతి అవ్వ. అది ఎవరు తింటారు? మనకు ఒక్క పూట తినంగానే అంతా ఓకారం వచ్చి పాడైతుంది. ఒక్క కూర ఏమన్నా మంచిదాతి అరదలు నన్ను చెప్తాందా లేదా అమ్మ? మంచిగా ఉంటుందా అని నేను ఎప్పుడు ఫోన్ చేసినా అడుగుదామని అనుకుంటా గాని ఇక పక్కకుంటుందని అడగా. ఇక మంచిగానే ఉంటుంది బిడ్డ. తమ్ముడు కూడా అన్నాడు పోదామని, మనం కూడా అని అన్నాడు కానీ ఎందుకు మామయ్యకి ఆరోగ్యం మంచిగా లేదు కదా అని అన్నది. ఇక మంచిగానే ఉంటుంది. నీ గురించి అంటే ఏంది? ఎప్పుడన్నా ఫోన్ మాట్లాడితే ఎవరు అక్క మంచిగా ఉందట్నా, పిల్లగాడు మంచిగా ఉన్నాడట్నా అని మా అడుగుతుంది బిడ్డ.
ఎందుకు అవ్వా లొల్లి పెట్టుకున్నారా? ఇక లొల్లేం లేదు కానీ ఇక ఎంతైనా తమ్ముడికో అన్నకో పెళ్ళైనాక అవ్వగారిల్లు అనేది ఎట్లుంటది? అంతకు ముందేమో మనం పోయినా ఎన్ని రోజులైనా ఉండొచ్చు చేయొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం గులుగుతారు కదా, ఇక గట్లనే ఉంటది. అయితే అన్నిటికీ తప్పు పట్టుకోవద్దు బిడ్డ. ఇక నాకున్నది ఎవరు మీరిద్దరేనాయే, మీరిద్దరు మంచిగా కలిసి ఉంటే నాకు అదే సంబరం. సరే తీయే. అరే బంటిగాడన్న అక్క మంచిగున్నారా అని, అల్లుడు మంచిగున్నాడా అని ఫోనే ఎత్తలేడు కదా. వాడు పొద్దుగాలు ఎత్తిపోవట్టే రాత్రి రావట్టే, ఆయనకి ఏడుంటుంది బిడ్డ టైము. నీళ్ళు గిట్లా పోసుకున్నదా చెల్లే మరి? ఇంకా ఏది లేదు, ఇంకా కాలేదు. అయితే చెప్పనా అక్క? గదే లతవ్వకు కొడుకున్నందుకు నీ కొడుకో బిడ్డ ఉడితే ఇలా బంధం అనేది గట్టి పడుతుంది కదా, అంతా భగవంతుని దయ్యా. ఓ దీని సోకు సైకిల్ దొక్క, దీని అందానికి చూడు బట్టలు ఎట్లేసిందో. స్టైల్ మారిందే నా నడక మారిందే, స్టైల్ మారిందే నా నడక మారిందే. ఏంద్రా పోయేటోని పోక నన్ను చూసుకుంటా పాట పాడతాను, ఏమనిపిస్తుంది ఏంది? ఏం లేదు, రోజు రోజుకు ఈ స్మార్ట్ పోసవ్ అవుతున్నావు కదా. ఏదో నాకు వేసుకో బుద్ధి అయినట్టు వేసుకుంటా అయితా. నీకేమైతుందిరా? నీకేమన్నా నొత్తందా ఏంది? నాకెందుకు నొత్తది పో, నొచ్చేటోళ్లకు నొత్తది. ఏంద్రా నువ్వు ఒక్కరోజు కూరేసి మంటేసియో గాని ముసల్దానికి దసర్రైక అన్నట్టు ఇంకన్ను మండాయిడేమో అనుకుంటా పోతాడు. నేను అందంగా రెడీ అయితే ఎవ్వరు ఓర్వరు. ఎందుకు అనంటే ఈ ఊర్లో నా అంత అందగత్తే లేదు. నిజంగా తిరుపతి గాడన్నట్టే నా స్టైల్ మారిందే, నా నడక మారిందే. దుకాణంలోకి పోయి 2 గుడ్లన్న తెచ్చుకుంటా. పిల్లగా మీ అయ్యా ఉంటలేడా ఏంటి దుకాన్లా? మా నాన్న పొలం కాడికి పోతుండు, అందుకే నేను దుకాణం కాడ ఉంటానా. ఓహో గట్లనా, మస్తు చదివిపించిండేమో మీ నాన్న. ఏ జాబ్ అత్తలేపాయే నీకు? ఇక గాసారం గట్టే ఉంటదే, ఏం చేసుడు? గదేవతో అత్తది పిల్లగా. కొత్తగా వచ్చిందా పోరి మన ఊరికి చూడు. అయ్యో పోషేనా, దీనందం పాడుగాను. ఓ నువ్వేనా? నేను కొద్ది భయపడకపోతిని. ఎందుకు? ఈ అందమైన అమ్మాయి మనూరు లేడున్నారు, ఎవరత్తారు అని అనుకున్నా. చూసే వరకు ముసల్దానివే. అయ్యో కర్రోడా, నేను ముసల్దాన్నైనా ఎంత అందంగా ఉన్నా నువ్వు పడసోనివే గాని జీడిత్తు మొకపోన్ లెక్క ఉన్నావు. ఏంది నన్ను జీడిత్తు మొకపోడా అంటావు? మరిగా నన్ను ముసల్దానా అని ఎట్లా అన్నావు? నన్ను చూస్తే నీకు ముసల్దాన్ లెక్క కనబడతానా? నోరుముయి దోమలు చొత్తాయి. ఇంకోసారి అనేవు జీడిత్తి మొకపోడా అని. నువ్వు నన్ను ఇంకోసారి ముసల్దానా అన్నావు అనుకో, నేను గట్లనే అంటా. కరెంటు పోతే కనదేవాడవు. ఎందుకు కనబడా? మా కనబడతా. అదే 2 ట్యూబ్ లైట్లు కనబడతాయి. ఏం కనబడాయి? ట్యూబ్ లైట్లు అంటే ఏంటి? గుడ్లు. ఏం గుడ్లు? గుడ్లు అంటే ఏవో గుడ్లు అనుకోకు. నీ కండ్లు అవే గింత తెల్లగుంటాయి. అవి కరెంటు పోతే అవి కనబడతాయి, లేకపోతే ఈ అంటే పండ్లు కనబడతాయి. ఇది కొనడానికి వచ్చిందా లేకపోతే అన్ని ఎగ్గులో పెట్టడానికి వచ్చిందా? చెప్పు ఏం కావాలి? నువ్వే కావాలి, అత్తవా? ఎటు చీనా బతుకు పాడుగాను. గీ ముసల్దానికి నన్ను కావాలంటది. అవ పోయి గీ ముసల్దే దిక్కైతుంది ఏంది నా బతుకు? మరిగా ఏం కావాలనంటే కొనడానికే అత్తిని ఏం కావాలని అడగబడుతుంది. చెప్పు ఏం కావాలి? మీ అయ్య లేడా? ఎందుకు మా అయ్య కావాలా? మీ అయ్య నేనేం చేసుకుంటానయ్యా? మీ అయ్యకు మస్తు సెటప్లు ఉన్నారు. ఓ పోషావా, నువ్వు వచ్చిన పనేంది, నువ్వు మాట్లాడే పనేంది? కొండ మీద కూర్చున్నట్టు మంచిగానే కూర్చున్నావు కదా, ఏమన్నా పనా పాట నీకు? మరి ఇక నువ్వు వచ్చిన దానివి ఏం కావాలో కొనక ఎందుకు? 2 గుడ్లు కావాలి. అవి ఇంట్లో ఉన్నాయి, పట్టుకత్తాగు. నిన్నటి ఉన్నాయి, ఇయ్యాలి ఇంకా స్టాకు రాలే. నిన్న మా అమ్మ 5 తీసుకపోయింది, మరి ఫ్రిడ్జ్లా పెట్టింది. పట్టుకత్తా. పట్టుకరాపో, వేరే దుకాణానికి పోయేంత ఓపిక లేదు నాకు. కూరన్నే వాళ్ళు చేసుకుంటారు. ఇంత కర్రే పాడైండు. ఏం రాయమల్లు, ఏం సంగతి? ఏంటిదేం సంగతి? ఈడ కూసోని ఏం చెప్తున్నావు? ఎమ్మ చెక్క చారడేసి మొగ్గ ఆడతాన్నా. ఎవరితో ఆడుతున్నావు? ఒక్కొనివే ఆడుకుంటానవా? ఒక్కొన్నే అత్తవా సోపతికి?
ఆ అత్త నాకేం పని అని అత్త నీతోటి రానే రాను. అయితవాయి గాని ఏమిటికి ఇట్లా దిద్దులాడుతున్నావు, ఏమిటికా బట్టలు వేసి పాడైతున్నావు? రోత ముసల్తానానికి ఎందుకు మంచి చీర కట్టుకొని పద్ధతిగా ఉండాలి గాని. నాకు ఇట్లనే ఇష్టం, నేను ఇట్లనే ఉంటా. నీకు చూడబుద్ధి కాకపోతే కళ్ళు మూసుకో. ఎందుకు చూడబుద్ధి కాదు? ఈ పోషముండ మళ్ళా నా మొగంతోటి సోది పెడతాంది కదా రాయమల్లు. ఏందే? ఓ దీనందం పాడగాను, దీనందం కైగ్గిదలగా పడుతుంది అనుకుంటాందో లేకపోతే ఏమనుకుంటాందో. ఏం బట్టలు ఇవి, ఏం కథ? ఈ బట్టలు వేసుకొని వచ్చిన మొగని మీద పడుకుంటా మాట్లాడతాను. నేను గుడ్ల కోసం వచ్చినా. నీకు నా మొగను గుడ్లే కావాలి గాని నాకు ఎరికే. నువ్వు మారవు, నా మొగడు మారడు. నీకు సిగ్గున్నా అదే గుండుదానా? నీ మొగను గుడ్లు నేనేం చేసుకుంటానే? నేను కూర వండుకుందాం, ఇంత ఆమ్లెట్ అన్న వేసుకుందామని దుకాణానికి వచ్చిన. పోరడేమో గుడ్లు ఎత్తాను వేయండు. అట్టిగానే నిలుసున్నందుకు వచ్చి ఏమో అంటవేమే? నీ జోలికి వచ్చిందా, నీ మొగన్ జోలికి వచ్చిందా? నీ అందం పాడగాను, నీ సక్కదనం పాడగాను, నా మొగడిడు ఉండడానే తెలుసుకొని వచ్చినట్టున్నావు. ఇక టిక్కు టక్కు రెడీ అయ్యి నా అంత అందగత్తి లేనే లేదనుకుంటా వచ్చినావు కదా. ఇట్టవే నేను రెడీ అవుతాను, లేకపోతే మొత్తం బట్టలు ఇప్పుకొనే తిరుగుతాను. నీకేం నొత్తందే? తిరిగే బట్టలు ఇప్పుకొనే తిరుగు గాని నా మొగను ముంగట తిరగకు. కర్రోడా ఇగరా నీ గుడ్లు పాడగాను, నీ గుడ్ల కనత్తే ఈ దొంగ ఉండ నన్ను తిట్టవైతే. ఇప్పుడే కూర వండిందట. ఓ కర్రోడా నిజం చెప్పు, ఈమె గుడ్లకే వచ్చిందా? మీకు ఎట్లా కనబడతానా నేను? ఆమె గుడ్లకే వచ్చింది కానీ నువ్వు నన్ను ఏమంటావు? కర్రోడా అంటానవా? నీ కళ్ళకి ఎట్లా కనబడతానా? కర్రోన్ లెక్కనే కనబడతానవు. గుడ్లు లేవట పోయే లవిడి. నా మొగన్ నోరు తెరిచి నిన్నే చూస్తాండు. నువ్వు చూసినానే ఇప్పుడు? అట్లా అడుగు గట్లా అందుకో, గుండడానికి భయం చెప్పు రాయమల్లు. ఏ ఉన్న నీకు నాకు లింకు పెడతాంది. ఇద్దరికి లింక్ ఉన్నది కాబట్టే నేను లింకు పెడతాన్నా. సిగ్గులేందానా? లేకపోతే నేను లింక్ ఎందుకు పెడతానే? ఎడ చూసినా ఇద్దరే కనబడతారాయే. కర్రోడా వీళ్ళిద్దరు ఎప్పుడైనా నీ దుకాణానికి వచ్చినప్పుడు నాకు ఒక ఫోన్ కొట్టు. వచ్చి నీ అక్క తంత ఇళ్ళను. ఎందుకవ్వా నేను నీకెందుకు ఫోన్ కొట్టాలి? ఫోన్ కొట్టకపోయినామనుకో నీ దుకాణం లేత్తది. నువ్వేడా దుకాణం నడిపిస్తానవా లేకపోతే రాయబారాలు ముసలోళ్లకు నడిపిస్తానవా? నాకు అర్థమైతలేదు. ఓ అక్క, ఓ గుండక్క, నీ గుండుకు జై కొడతానా గాని పో 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 పో. నాకు వచ్చిన గిరాకీ లేదు, మన్ను లేదు కానీ ఎందుకు తిడతారో నాకు అర్థమై పాడైతలేదు. మా అయ్య అత్తే ఆ షాప్ ముంగట ఏం నిద్రాలొల్లి అని మా అయ్య చంపుతాడు నన్ను. సప్పుడేక ఓర్రి. ఇసొంటి ముండలతోటి మాట్లాడకు కర్ర పిల్లగా. జీడిత్తు లెక్క అయితావు ఇంకింత. ఓ అందగత్తి కర్రెగా ఉట్టుడే నా శాపమా అయ్యింది. ఉండుదానా నడు, ఏడుకొచ్చినా లొల్లి పెడతావు. పెట్టోడా గిడ కూసోని ఏం చేస్తావు? బాత్కాలు కొడుతున్నావు. ఆడ చేన్లా గడ్డి కొద్దాం దారా మొగుడా అంటే అవతల పడ్డావు. ఏడవైనవా నేను వెతుకుంటా. ఆ పిల్లగాడు చూడు, మీరు అనే మాటలకు నోరు తెరిచిండు. ఓ పిల్లగా ముయ్యి అది బహురూపులాడిది, దాంతో ఇట్లా మాట్లాడు నిన్ను సెట్ చేత్తది. ముసలిది నన్ను సెట్ చేస్తుందా? నేను ముసలి దానికి పడతానా? నా బతుకు పాడుగాను. ఓ వాదినే గది ఏం బట్టలని వేసుకున్నావు? ఇంట్లో బాగున్నాడు, ఎట్లా పాడైతుంది చూస్తే. అయ్యో వదినమ్మ, మా బావగారు నన్ను చిన్న పిల్ల లెక్కనే చూసుకుంటాడు. ఏం చిన్న పిల్లవు? పెళ్ళయింది, మొట్టుకు మొట్టున్నావు, ఇజ్జతి పోతది. అంతా ఎట్లా పాడైతుంది మొగోళ్ళ ముంగట గట్లా వేసుకుంటే? ఇంకా బావైతాడు నీకు. ఏమైంది? నేనేం వేసుకున్నా? ఇది నైటీ అని అంటారు. మేము ఇక్కడ హైదరాబాద్ లో ఇవే వేసుకుంటాం. ఇవి వేసుకోపోతే మాకు నైట్ లా అస్సలకి నిద్ర రాదు. ఈ హైదరాబాద్ లో నడుస్తుంది కానీ పల్లెటూరులో ఏం నడిచి పాడైతుంది. అవును ఆగా చూడు, ఆ వెనక ఈ పంత కనబడబెట్టి సంకలు కనబడబెట్టి పాడుగాను. మీరు కూడా ఇలా వేసుకోండి, మంచిగుంటది. మంచిగా గాలి పోతుంది, చల్లగా ఉంటది ఎండాకాలం. ఆ గాలి లేకుండా మంచిదే అవ్వు. మేం గట్ల వేసుకుంటే బతుకుతామా? మా పల్లెటూర్లలో ఎడ్డిచ్చి పేర్నాలు పెట్టి చంపుతారు. చూడే వదినలు నన్నేమో అంటున్నారు. ఏమంటారు? అది వదినే ఈ బట్టలేంది అని అంటాను. నైటీ అట, నైటీ పాడుగా అది ఎట్లా పాడైంది? మీ ఇంట్లో బాగున్నాడు, బావు ముంగట ఏందా వేసావని అంటాను. అయ్యో వదినా, పేరుకే మీ అన్న దానికి బావగాని, లేకపోతే కన్న తండ్రి అన్నట్టే చూసుకుంటాడు. మాకు పెళ్ళైనాక అది చిన్నగా ఉండే, దాన్ని సంకలేసుకొని తిరిగేటోడు, ఎత్తుకునేటోడు, ఊరంతా తిప్పుకొచ్చేటోడు.
ఇప్పుడు ఎత్తుకున్నాడు అనుకో మా అన్న కథం కింద పడిపోతాడు. ఇప్పుడు ఇట్లా లడ్డదైనా ఇప్పుడు ఎత్తుకుంటలేడు కానీ లేకపోతే మా ఎత్తుకును పోత పాడగాను గింత గాడిదైనాక బావలు మరదలని ఎత్తుకుంటే ఎట్లా పాడైతుంది. వదనలు ఇద్దరు ఉన్నారు, నాకేమో కడుపు అయితే లేదు, ఎట్లయితది చెప్పండి. ఎట్లయితదంటే ఏమన్నట్టు మీ భర్తతోటి మంచిగా ఉంటానవా లేదా మా అన్నతోటి? అంత బానే ఉంది కానీ అవ్వట్లేదు. మరి మా మీద ఏమన్నా ఊర్చున్నలా లేకపోతే ఏందో తెలియదు. అయ్యో మరి ఏమన్నా చూయించుకుంటే అయిపోవు కదా, బొచ్చడు మంది ఉన్నారు వాళ్ళ దగ్గరకు పోయి చూపెట్టుకుంటే ఏమవు. బుట్టడున్ననే వచ్చేసిన బుట్టనికి చూపించుకుందామని. ఆ బుట్టడు నిజమైన బుట్టడేనా? అంత లంగేశం. ఏ నిజాలే చెప్తాడు. ఇట్లాంటి వాటికి ఇద్దరు ముగ్గురికి మందు పోస్తే పిల్లలు కూడా ఐర్రు వదిన. ఇక రేపు తీసుకెళ్తా. ఏం తీసుకపోతావో ఏమో. తమ్ముడట, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళినాం. వాడు అంటాడు పిత్తులు వస్తున్నాయా, గాలి పోతుందా అంటాడు. వేస్ట్ కాడు. మన కడుపు అయితే లేదురా బాబు అని మేమంటే పిత్తులు వస్తున్నాయా అని వాడు అడుగుతుండు. భలే అడిగిండు పో. అవునా 4 జర్తే అయిపోవు కదా, పిత్తుల గురించి నీకెందుకురా అయ్యా, నేను వచ్చింది కడుపు గురించి అని. అయ్యో వదినా అట్లంటే ఏమంటుండు, నా దగ్గర ఉండు అయితది వారం రోజులు అంటుండు. ఊర్ని దిమ్మడ దమ్మడ కొట్టేసి వచ్చేసినాం మేమిద్దరం. ఇక ఏం మనిషి ఆడేం బుట్టడు అదేం కథ. అమ్మమ్మ దాయనైనదా అమ్మమ్మ రాగానే నాని అని పిలుస్తనే లేడు పిల్లగాడు. యా నువ్వంటే రోజు ఉంటావు కదా, ఇక నేను వచ్చినా అని నా మీద ప్రేమ ఎక్కువ ఉంటది గట్లా. అమ్మమ్మ నేను నీ దగ్గరనే బజ్జింటనే. ఎవరా నానిగా మొన్న నా దగ్గరనే వంట కదా. అమ్మమ్మ రాగానే అమ్మమ్మ దగ్గర వంట అవు బిడ్డ. పండుకో పండుకో. మరి రేపడుచుందు ఎవరి దగ్గర వంటవో చూస్తా. రేపడుచుంది మా మమ్మీ దగ్గర బజ్జుకుంటా నేను. అమ్మమ్మ అయినదా అమ్మది గాని రెండుతుకుదామావు. ఇలా అమ్మమ్మ రాగానే అమ్మమ్మ మీద పోయి కూసుంటాడు. మన దగ్గర బజ్జుకోడట. అమ్మమ్మ మరిద్దరం బజ్జుకుందాం. అగా చూసినావా, నానవ్వల కంటే అమ్మమ్మల మీదనే బాగా ప్రేమ ఉంటది పిల్లలకు నిజంగా. నేను రాను పో నీ దగ్గరికి. వచ్చినావనుకో ఒక్కడుతావు. మా అమ్మమ్మ యో బావా మా అమ్మమ్మ అమ్మమ్మ నాని ఈ మమ్మ నాని. ఇంకేంది అమ్మమ్మలు నానమ్మలు ఈయనే ఉన్నారు. నువ్వెందుకు అట్లా వేసుకున్నావు? చిన్న పిల్లలం, మాకు చూస్తే భయం అవుతుంది. అవునా ఏ నాయనా, అది ప్యాషన్ ఒకటి బిడ్డ. హైదరాబాద్ లా అట్లా వేసుకుంటారట. మీ చిన్నమ్మమ్మ అట్లా వేసుకొని కూర్చుంది. ఇప్పు పోవని గా పిల్లగాళ్ళు కూడా అనబట్టి నీకు ఎట్లా వేసుకోబుద్ధి అవుతుంది. అయ్యో మీరేంటి నా డ్రెస్ తోటి తలిగిర్రు? ఇది ఇలానే ఉంటది, లేకపోతే నాకు నిద్ర పట్టదు నైట్ అంతా. అయ్యో నాని ఆ మమ్మీ అమ్మమ్మ దగ్గర ఉన్నా. ఈడొచ్చి కూర్చున్నారు, పండుకోరా మీరు? నిన్నే వంటం తీయే నలుగురం. మావయ్య రూమ్ లా వంటడు. పండుకుంటారా మరి? పండుకోర్రి. ఏ నాని దాను ఆడ బెడ్ల వందు. మమ్మీ నేను ఇక్కడనే అమ్మమ్మ దగ్గరనే బజ్జుంటనే. ఏ ప్లేస్ లేదు బిడ్డ, అందరికి ఇబ్బంది అవుతుందిరా. అయితే బిడ్డ పండుకోని తీ, నా దగ్గర వంటడట పండని తీ బిడ్డ. మీరైతే వండుకోపోర్రి. అదే మరి నాని నైట్ లేచి ఏడుతావు, ఏడ్చినప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చి పడగొట్టే అమ్మ. పడగొడతా పో బిడ్డ. ఏమన్నా మీ రూమ్ కు డోర్ ఉన్నదా? ఏదున్నది? ఆ డోర్ పెట్టించేటట్లేరు. నేనే ఓ 2000 రూపాయలు ఇచ్చిపోతా, డేరు పెట్టుకోర్రి. ఓ వదినా నేను నువ్వు వస్తున్నావంటే అదే మాట అనుకున్నా. మా వదిన వచ్చినాక మరి డోర్ గురించే అంటది కావచ్చని కథం అననే అన్నావు. మరి అగ డోర్ పెట్టియరా వదినే. పడుసు పోరగళ్ళు ఎట్లా పడైతుంది, అటు ఇటు నడుస్తా అంటాం. మీకు ఎన్ని రోజుల నుండి చెప్తా అంటే మీరు శ్రద్ధే ఎత్తలేరు. ఇక నేనే పైసలు ఇచ్చిపోతాగా, డోర్ అన్న పెట్టి జరా. పెట్టిస్తాను నువ్వు పైసలు ఇచ్చిన ఎందుకు గాని. ఏమో మరి పైసలు ఇచ్చేదాకా పెట్టించటట్టే లేరు మీరు. నేను ఇక్కడే వంట. నానమ్మల బొర్రల మీద బొర్రురి. అమ్మమ్మల బక్క ఉండే, నానమ్మలేమో దొడ్డు ఉండే. బొరతారు ఇక మా బొత్త మీద బొరితే ఎత్తలున్నట్టే ఉంటాయి. సరే తీ నేను పడుకుంటున్నా, పడుకోర్రి. దోస్తులు చూసిర్రా మరి వీడియో? అసలు నిజం చెప్పాలనంటే మాకైతే అస్సలు ఓపిక లేదు దోస్తులు. మీకు మా వాయిస్లో అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఇక నిన్న హనుమాన్ స్వాములకు దీక్ష పెట్టి అన్ని పనులు బట్టలు అన్నీ అయ్యేసరికి చాలా బాడీ పెయిన్స్ అనేటివి వచ్చేసి చాలా అంటే చాలా నీరసంగా ఉన్నది. అయితే నిన్ననే ఈ వీడియో పెట్టలేదు కదా, మళ్ళీ మీరు పెట్టలేదు అని అంటారు అని సో మీకోసం అయితే వీడియో చేసినాం దోస్తులు. లెంత్ తక్కువ ఉందని అస్సలు బాధపడకండి, మాకున్న కాస్త టైంలో మీకోసం అయితే వీడియో చేస్తున్నాము. కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి అడ్జస్ట్ అవుతలేదన్నమాట. వాళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు హాఫ్ డేస్ కదా,
ఇది మీతోటి షేర్ చేసుకుంటాము. కానీ కొంతవరకు 90% అయితే పాజిటివ్ తీసుకుంటారు, 10% అయితే నెగిటివ్ తీసుకుంటున్నారు. అసలు ఏ యూట్యూబర్స్ అయినా ఏదైనా కూడా కొంచెం వర్క్ ఉంది అందుకే వీడియో వస్తలేదని పెడతారు. కానీ మేము మిమ్మల్ని ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి మేము ఈరోజు ఇది చేస్తున్నాము, అందుకే వీడియో రాదు, వీడియో లేట్ వస్తుంది, మేము ఇటు వెళ్తున్నాము అటు వెళ్తున్నామని ప్రతి ఒక్కటి మీకు షేర్ చేసుకుంటూ ఉంటాము. కొంచెం మమ్మల్ని అయితే అర్థం చేసుకోండి దోస్తులు. కామెడీ ఉంటలేదు అని అంటున్నారు దోస్తులు. ఖచ్చితంగా కామెడీ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. మేము దీక్ష ఎందుకు పెట్టించినాము అని అంటే ఇక అసలైన ముచ్చట ఏంది అని అంటే మేము ప్రతి ఇయర్ హనుమాన్కి అయితే 11 days ఫాస్టింగ్ ఉంటాం అన్నమాట. సో ఈ రోజుకైతే 7th day అన్నమాట. ఇక దీక్ష అయితే నిన్న గుళ్ళో అయితే పెట్టించినాం. ఎందుకు అని అంటే హనుమాన్ అంటే మాకు చిన్నప్పటి నుండి బాగా ఇష్టం అన్నమాట. మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఏదేమైనా ఆ దేవుణ్ణి నమ్ముకొనే బతుకుతున్నాము. అందుకే చాలా ఇయర్స్ నుండి అయితే ప్రతి సంవత్సరం మేము 11 days ఫాస్టింగ్ అనేది ఉంటాము దేవునికి. ఒక మాల అనేది మీద ఉండదు దోస్తులు, ఇక మిగతాదంతా సేమ్ అన్నమాట. అందుకే ఈ ఫాస్టింగ్ వల్ల ఒకటే పూట తింటాం కదా, అట్లా కొంచెం నీరసం అవుతున్నాం, ఎండలు బాగా కొడుతున్నాయి కదా. మళ్ళీ నైట్ ఓన్లీ పాలన్నమాట. ఇక కొంచెం నీరసం అవుట్లా వీడియోస్ చేయడానికి కానీ లేకపోతే కామెడీ ఏదన్నా గురించి వేరే ఏదన్నా ఆలోచించాలి అనడానికి కూడా కొంచెం ఓపిక లేకుండా పోతుంది. అంతా దేవుని దయ, అంజన్న దయ అన్నమాట. ఓపికన్నంత వరకు అయితే ట్రై చేస్తూనే ఉంటాము. మరి దోస్తులు వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.